ఏంట్రా మనం రోజు స్కూల్లో పాఠాలు చదువుకుంటాం కదా, ఆ పాఠాలతో పాటు మనం ఫీల్డ్ మీదకి వచ్చినాం ఈ రోజు. దీన్ని ఏమంటామంటే మడి అంటాం. ఏమంటాం? మడి. ఇది వరం, ఒడ్డు లేదా గట్టు అని అంటారు. అంటే ఈ చుట్టూ నీళ్లు పోకుండా ఇలా నిల్వ ఉండడానికి పెట్టారు. దీన్ని ఏమంటాం మనము? తుకం, నారు అంటాం. ఫస్ట్ మనం ఒడ్లు తీసుకొని వచ్చి ఒక దగ్గర పోస్తే ఇప్పుడు వాళ్ళందరూ పీకుతున్నారు కదా, ఆ పీకే నారు తీసుకొచ్చి ఇలా నాటేస్తారు. నాటేసిన తర్వాత ఇది అప్పటికే 4 సార్లు దున్నుతారు ట్రాక్టర్తో. ఇప్పుడంటే ట్రాక్టర్ లేని ఇంతకు ముందు ఎడ్లతో దున్నేటోళ్ళు, ఇప్పుడు ట్రాక్టర్తో దున్నుతారు. ఇది 4-5 సార్లు దున్నిన తర్వాత మళ్ళీ ఈ నాటేస్తారు. నాటేసిన తర్వాత నాటుకు ముందు ఏం చేస్తారంటే యూరియా, రసాయనిక ఎరువులు చల్లుతారు. ఇప్పటిదాకా అన్న చల్లిండు, అట్లా చల్లి ఆ నారు తీసుకొచ్చి ఇక్కడ వేసి నాటేస్తారు. నాటేసిన తర్వాత ఈ వాటర్ ఏదైతుందో, ఇప్పుడు వర్షాధారం పంటలు, ఇప్పుడు వర్షాకాలం, ఈ వీళ్ళకి బోర్లు కానీ బాయిలు కానీ ఉంటే బాయిలు మొత్తం కనుమరుగైపోయినాయి. కేవలం బోర్లతోని పంటలు పండించుకుంటారు. వీళ్ళు 6 నెలలు కష్టపడితే కానీ ఈ నాటేసి, నారు పోసి, విత్తనాలు వేసి, తర్వాత కలుపు తీసి, తర్వాత పంట పండడానికి ఒక 6 నెలల సమయం పడుతుంది. 6 నెలల సమయం తర్వాత వాళ్ళకి పంట చేతికి వస్తుంది. ఆ పంట చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ కళ్ళంలోకి వచ్చి ఆ రైస్ మిల్ నుంచి మన కంచంలోకి వస్తాయి. మన అమ్మ అన్నం ఉంటే మనకు అప్పుడు కడుపులోకి వస్తాయి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహార పదార్థాలను వేస్ట్ చేయొద్దు అనుకున్నాం కదరా. అంటే ఎంత కష్టపడితే మనకు ఫుడ్ వస్తుంది, ఆహారం వస్తుందో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మనకు నడవడానికే కష్టమవుతుంది ఇలా, అవునా? ఇలా నడవడానికే కష్టమవుతుంది. ఆ మహిళా రైతులు కానీ వాళ్ళందరూ కూడా ఇంత కష్టపడి 6 నెలలు కష్టపడి మనకు పండించే పంటను మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, వేస్ట్ చేయొద్దు. తర్వాత మనం రైతులను గౌరవించాలి. ఫస్ట్ ఏంటంటే రైతు ఎంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళకు వాన, ఎండ, నీడ ఏది ఉండదు, బాగా కష్టపడి పండిస్తే పంట వస్తుంది. కాబట్టి మనం రైతులను గౌరవించాలి, రైతులను కాపాడుకోవాల్సిన అవసరం అవుతుంది. దీని గురించి మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా తెలుసుకుంటారా. జై జవాన్, జై కిసాన్.